డీవాల్యుయేషన్ అంటే ఏంటంటే, డీవాల్యుయేషన్ హెల్ప్స్ ద ఎకనామీ to increase as exports become cheaper and discourage the imports as they become costly. ఇప్పుడే చెప్పాను కదండీ! ఇప్పుడే చెప్పాను. డీవాల్యుయేషన్ వల్ల ఏమవుతుంది, చైనా ఎగ్జాంపుల్. చైనా ఏం చేసింది, వాళ్ళ కరెన్సీని డీవాల్యుయేట్ చేసుకుంది. దానివల్ల వాళ్ళ ఎక్స్‌పోర్ట్స్ పెరిగినాయి. ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో చేస్తే మ్యానుఫ్యాక్చర్ చేసిన సెమీ కండక్టర్స్ గానీ, చిప్స్ గానీ, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, టాయ్స్ కానీ ఏదైనా సరే వాళ్ళది ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఎక్స్‌పోర్ట్ చేయాలి అంటే ఏంటి? ఎక్స్‌పోర్ట్ చేయాలి అంటే వాళ్ళ కరెన్సీ వాల్యూ డీవాల్యూ చేసుకోవాలి. అప్పుడే వేరే వాళ్ళొచ్చి కొనడానికి ఇష్టపడతారు. అందుకే బల్క్‌లో తీసుకుంటారు. బికాజ్ దేర్ మ్యానుఫ్యాక్చర్ చేశాక ప్రైజెస్ ఆర్ లెస్సర్. దేర్ కరెన్సీ వాల్యూ ఈస్ లెస్సర్. సో, నీకు $1 అంటే మనకి రూ. 80. అంటే $1 పెట్టి మన ఇండియాలో రూ. 80 అంటే ఒక 80 చాక్లెట్స్ వస్తాయి. ఓకే. అదే $1తో చైనాకెళ్తే $1 ఈస్ చైనా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ $1 పెట్టి యూఎస్ఏ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ $1 పెట్టి మన ఇండియాలో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఓకే. చాక్లెట్స్ అలా వద్దు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్ చిప్ ఒకటుంది. ఓకే. చిప్ సెట్స్ ఏమైనా ఉన్నాయి. చిప్ సెట్స్ రైట్. చిప్ సెట్స్ చైనా, ఇండియా. మనము మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మన రూపీ అనేది అప్రిషియేటెడ్‌లో ఉందనుకుందాం. మన రూపీ అనేది అప్రిషియేటెడ్‌లో ఉంది. అంటే ఆల్మోస్ట్ డాలర్ ప్రైస్‌కి దగ్గరలో ఉంది. ఓకే. ఆల్మోస్ట్ ఈక్వల్ టు చైనా ఉంది. చైనాది యెన్ అనుకుందాం. సబ్జెక్ట్ టు కరెక్షన్ అగైన్. చైనాది యెన్ అనుకుంటే, చైనాది వాళ్ళ కరెన్సీ వాల్యూ చాలా 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 డీవాల్యూలో ఉంది. అసలు ఓకే. డాలర్‌కి, యెన్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. సో, వాడిక్కడ పెట్టే $1కి వీడి దగ్గర ఎక్కువ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది. లేదా ఎక్కువ అమౌంట్ ఆఫ్ చిప్స్ వస్తాయి. సెమీ కండక్టర్ చిప్స్ వస్తాయి. అదే డాలరు నీకు ఆల్మోస్ట్ మనకి మ్యాచ్ అవుతోంది అన్నప్పుడు, వాడు ఇండియాలోంచి పర్చేస్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తాడు? వాడు చైనాకే వెళ్తాడు కదా! అదే రీజన్. సో, నీ వాల్యూ నువ్వు తగ్గించుకోవటం వల్ల, నీ కరెన్సీ వాల్యూ నువ్వు తగ్గించుకోవడం వల్ల నీకు నీకు ఒక రకంగా నీ మీద డిపెండెన్సీ పెరుగుతోంది. రైట్. నీ మీద డిపెండెన్సీ పెరుగుతుంది. సో, చైనా ఈస్ ద ఓన్లీ కంట్రీ, థర్డ్ వరల్డ్ కంట్రీ ఇన్ ఇండియా చైనా ఈస్ ద ఓన్లీ కంట్రీ దట్ ఈస్ గెట్టింగ్ కంపేర్డ్ విత్ ఇండియా ఇన్ ద ఏషియా. ఏషియాలో ఇండియాతో కంపేర్ అవుతున్న కంట్రీలో చైనా ఒకటి. విచ్ ఈస్ గెటింగ్ దేర్ వాల్యూ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ బికాస్ ఆఫ్ ద కరెన్సీ డివాల్యుయేషన్. అంటే తెలుగులో చెప్తే, చైనా అనేది ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ గెట్టింగ్ కంపేర్డ్ విత్ ఇండియా. ఓకే. గెట్టింగ్ కంపేర్డ్ విత్ ఇండియా అండ్ ప్రాసెసింగ్ ద చిప్ మ్యానుఫ్యాక్చరింగ్స్. ఓకే. ఏషియాలోనే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో చైనా ఈజ్ టాప్ కంపేరింగ్ విత్ ఇండియా. Coming to India, it's subject to correction. I'm not sure, but we are good at services, right? Services. So, Asialo only these two countries are getting competition. Okay, ఈ రెండు కంట్రీలకి కాంపిటీషన్ అన్నమాట. గెటింగ్ కాంపిటీటెడ్ బిట్వీన్ ఈచ్ అదర్. ఓకే. ఇన్ గ్రోయింగ్ ఎకనామీ. ఓకే. వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీస్‌లో మనం చైనాతో కాంపిటీషన్ ఉన్నాం. ఎందుకంటే మనం వీఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు ద ఫారెన్ ఆర్గనైజేషన్స్, వేరాస్ చైనా ఈస్ ప్రొవైడింగ్ దేర్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ టు ద ఫారెన్ ఆర్గనైజేషన్స్. గాట్ ఇట్? సో, వాళ్ళు డీవాల్యూ చేసుకోవడం వల్ల వాళ్ళు డిపెండెన్సీ పెంచుకున్నారు. రైట్. అప్పుడేమవుతుంది, ఎక్స్‌పోర్టర్స్ ఆర్ హ్యాపీ. ఎందుకంటే నువ్వు వాల్యూ తగ్గించుకుంది ఎక్స్‌పోర్ట్ చేయడానికి. గాట్ ఇట్? సో, దట్ ఈస్ ద డీవాల్యుయేషన్. సో, ఇప్పుడు అర్థమైంది కదా! హెల్ప్స్ ద ఎకనామీ టు ఇంప్రూవ్
ద ఎక్స్‌పోర్ట్స్ as they become cheaper and discourage the imports as they become costly. Obviously they become costly కదా! ఎందుకు అంటే సో, ఇప్పుడు అక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నావంటే ఏంటి? ఓకే. ఆల్మోస్ట్ డివాల్యూ చేసుకుంటున్నావంటే నీ రూపీ వాల్యూ పడిపోతుంది. నీ రూపీ వాల్యూ ఎప్పుడైతే డీవాల్యూ చేసుకుంటున్నావో డాలర్ వాల్యూ పెరుగుతోంది. డాలర్ వాల్యూ పెరిగితే డిఫరెన్స్ ఆఫ్ ద అమౌంట్ ఇప్పుడు 200 ఉందనుకుందాం ఒక డాలరు. నువ్వు డాలర్‌లో నుంచి ఏమన్నా పర్చేజ్ చేయాలనుకుంటే విల్ యూ బి ఏబుల్ టు పర్చేజ్ ఇట్? నువ్వు కొనగలవా? ఓకే. అదొక $2000 ఉంది ఆబ్జెక్ట్ ఏదన్నా. రైట్? సో, జస్ట్ కన్వర్ట్ ఇట్. 2000, 200, 2000 ఏసుకొని చూడండి. సో, రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల ఇంపోర్టర్స్ ఆర్ హ్యాపీ. బికాజ్ నువ్వు డాలర్‌లో ఆ కంట్రీ నుంచి ఏదో కొందాం అనుకుంటున్నావు. ఇంత వాల్యూ ఆఫ్ డిఫరెన్స్ ఉంటే ఎవరు కొంటారు? రైట్? సో, దట్ ఈస్ ఎ డీవాల్యుయేషన్. ఎప్పుడైతే రూపీ వాల్యూ అప్రిషియేట్ అవుతుందో, ఇక్కడ చూడండి. ఎప్పుడైతే రూపీ వాల్యూ అప్రిషియేట్ అవుతుందో, ఓకే. డాలర్ వాల్యూ బికమ్స్ వీక్ ఇన్ ద మార్కెట్. ఓకే. సో, రూపీ అప్రిషియేషన్ అవుతుందో ఏపీపీఆర్ఈ అని పెట్టా కదా! రూపీ అప్రిషియేషన్ అవుతుందో ఎక్స్‌పోర్టర్స్ ఆర్ ఎట్ లాస్. నేను మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. ఇందాక చెప్పాను రూపీ వాల్యూ పెరగడం వల్ల ఏమవుతుంది, తగ్గడం వల్ల ఏమవుతుంది. ఎప్పుడైతే ఎక్స్‌పోర్టర్స్ అనే వాళ్ళు బాధపడి లాస్‌లో ఉంటారో ఆర్‌బీఐ ఏం చేస్తుంది? దే పర్చేస్ దోస్ డాలర్స్. సో, ఎప్పుడవుతుంది? ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ లైక్ ఇది మీకు క్లియర్ అయిపోవాలి. డాలర్స్ ఇండియాలోకొస్తున్నాయి. మనం డాలర్స్ యాక్సెప్ట్ చేస్తామా కరెన్సీగా? కాదు. మనం రూపీ యాక్సెప్ట్ చేస్తాం. ఎప్పుడైతే మనం రూపీ యాక్సెప్ట్ చేస్తున్నామో రూపీ ఫార్మ్‌లో యాక్సెప్ట్ చేస్తున్నామో రూపీ డిమాండ్ పెరుగుతోంది. రూపీ డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? రూపీ వాల్యూ పెరుగుతుంది. అంటే రూపీ ఏమవుతుంది? రూపీ గెట్టింగ్ అప్రిషియేటెడ్. రూపీ అప్రిషియేషన్ అవుతోందంటే ఏంటి? డాలర్స్ వస్తున్నాయి. మనకి డాలర్స్ పెరిగిపోతున్నాయి అని. డాలర్స్ పెరిగితే అప్పుడు ఆర్‌బీఐ ఏం చేస్తుంది? ఆ డాలర్స్ పెరుగుతున్న మన మార్కెట్‌లోంచి డాలర్స్‌ని పర్చేజ్ చేసి ఓకే. ఇంక్రీజ్ ద రూపీ ఇన్ ద మార్కెట్. ఓకే. అప్పుడేమవుతుంది? రూపీని ఇంక్రీజ్ చేసేస్తుంది మార్కెట్‌లో. విచ్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్. అంతే కదా! ఎక్సెస్ మనీ ఉంటే కూడా ఇన్‌ఫ్లేషన్ అవుతుంది. మీరు ఈ టాపిక్ చూసుకోండి. ఇన్‌ఫ్లేషన్ టాపిక్ చేశాను నేను సెపరేట్ వీడియో. ఓకే. సో, ఎక్సెస్ ఇన్‌ఫ్లేషన్ విచ్ కాజెస్ ఇన్‌ఫ్లేషన్. అప్పుడు మళ్ళీ ఇన్‌ఫ్లేషన్ వస్తుంది కదా! ఇప్పుడు రూపీస్ పెరిగిపోతాయి మార్కెట్‌లో. రూపీస్ పెరిగితే ఏమవుతుంది? అందరి దగ్గర రూపీస్ ఉంటే ఏమవుతుంది? డిమాండ్ పెరిగిపోతుంది ప్రొడక్ట్స్‌కి. ఓకే. యూ ఆర్ రెడీ టు ఆఫర్. మన దగ్గర అందరి దగ్గర రూపీ ఇప్పుడు మార్కెట్‌లో రూపీ పెరిగిపోతే ఏమవుతుంది? ఆహ్, అందరి దగ్గర మనీ పెరిగిపోతాయి. అందరి దగ్గర మనీ పెరిగిపోతే ఏమవుతుంది? ప్రొడక్ట్స్ డిమాండ్ కూడా పెరుగుతాయి. బికాజ్ నువ్వు ఎంతైనా ఇచ్చి కొనడానికి ట్రై చేస్తావు ఒక ప్రొడక్ట్‌ని. అప్పుడు ప్రొడక్ట్ డిమాండ్ కూడా పెరుగుతుంది. రైట్? సో, అది ఇన్‌ఫ్లేషనే కదా! సో, దెన్ ఆర్‌బీఐ సెల్స్ ద గవర్నమెంట్ సెక్యూరిటీ. అప్పుడు ఆర్‌బీఐ ఏం చేస్తుంది? ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ సెల్ చేసి ఓకే. పీపుల్ పర్చేజ్ దోస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అప్పుడు పీపుల్ ఏం చేస్తారు? ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ సావరెన్ గోల్డ్ బాండ్స్ అనుకోండి ఏదైనా ఆర్‌బీఐ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేసి సెల్ చేస్తుంది. సెల్ చేస్తే ఏమవుతుంది? పీపుల్ పర్చేజ్ చేస్తారు వాటిని ఆ గవర్నమెంట్ సెక్యూరిటీని. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మార్కెట్‌లో మనీ అనేవి తగ్గుతాయి. రూపీస్ అనేవి తగ్గుతాయి. దీన్నే మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అంటారు.